ఈ నిమిషానికి ఉన్న ఒక అతిపెద్ద వార్తతో మీ ముందుకు వచ్చాను. నా పేరు రాజేష్ శర్మ. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అభియోగాలను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత విషయంలో ఆమె భవిష్యత్తు తేలే తేదీ ఆల్మోస్ట్ ఖరారైంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఒక కీలకమైన పరిణామం జాతీయ స్థాయిలో ఢిల్లీలో చోటు చేసుకుంది. అదేమంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇటీవల ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పార్లమెంటు సీటు నుంచి పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అదే రకంగా ఆ పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో కలిసి కల్వకుంట్ల కవితలు తిహార్ జైల్లో ఇవాళ కలిశారు. ఆమె చాలా ధైర్యంగా ఉంది, బయటకు వస్తాను, కడిగిన ముత్యంలా బయటకు వస్తానన్న ధీమాతో ఉన్నారు అని చెప్పే ప్రయత్నం చేశారు ప్రవీణ్ కుమార్. ఆయన ఏమన్నారు ఒకసారి ఆయన మాటలోనే విందాం. ఈరోజు తిహార్ జైల్లో మా నాయకురాలు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన కల్వకుంట్ల కవిత గారిని కలవడం జరిగింది. వారు చాలా ధైర్యంగా ఉన్నారు. ఈ రోజు కాకపోయినా రేపైనా తన ఇన్నోసెన్స్, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాననే ధీమాతో ఉన్నారు. చాలా నిజంగా మాకు కొత్త ధైర్యాన్ని వారు నింపడం జరిగింది. మరి ఈ మొత్తం కేసు చూస్తే 2022 నుండి 2024 వరకు జరిగిన ఈ కేసు పరిశోధన చూస్తే అసలు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు పెట్టినట్టుగా మనకు క్లియర్గా అనిపిస్తా ఉన్నది. నిజానికి ఈ కల్వకుంట్ల కవిత గారి ఈ కేసు ఏదైతే ఉందో, మొదట వారిని విట్నెస్ అన్నారు, దాని తర్వాత మరి సస్పెక్ట్ అన్నారు, దాని తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేసి నిందితురాలుగా చేర్చడం జరిగింది. మరి వారి లాయర్కు నోటీస్ ఇవ్వకుండానే సిబిఐ వాళ్ళు కూడా జైల్లోకి పోయి మరి ఈడీ కేసులో అరెస్ట్ అయిన కవిత గారిని సిబిఐ వాళ్ళు లాయర్కు నోటీస్ ఇవ్వకుండానే జైల్లోనే అరెస్ట్ చేసిందంటే ఎంత ఘోరంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. మరి వారి కోర్టు, మరి రోజ్ అవెన్యూ కోర్టులో వారి కేసు విచారణ జరుగుతుండగానే బెయిల్ మీద మరి వాదోపవాదాలు జరుగుతున్నానే రాత్రికి రాత్రి మరి ఆ జడ్జిను మార్చడం జరిగిందంటే మీరు ఒకసారి చూడండి ఏ విధంగా వారిని వేధించాలని చూస్తున్నారు. పూర్తిగా రాజకీయ కక్షతోనే చేసింది. నిజానికి ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఢిల్లీ గవర్నమెంట్ లో వాళ్లకు ఎక్కువ ఆదాయం రావడం కోసం మరి ఢిల్లీ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకున్నది. ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా వాళ్ళ ఆదాయం పెంచుకోవడం కోసం రకరకాల పాలసీలు చేసుకుని ఆ పాలసీల ఇంప్లిమెంటేషన్ లో పాల్గొన్న ప్రతి వ్యక్తి నేరస్తుడు అయితే మరి కేంద్ర ప్రభుత్వం కూడా నేరస్తుడు అవుతుంది కదా. కేంద్ర ప్రభుత్వం మొన్ననే రైతుల నల్ల చట్టాలు తీసుకొచ్చిండు. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఈ నల్ల చట్టాలు తీసుకొచ్చిండు. మరి తీసుకొచ్చి మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ వాటిని విత్డ్రా చేసిండు. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎవరి ప్రయోజనాల కోసం ఆ కేసు తీసుకొచ్చిండ్రు? మరి నరేంద్ర మోడీ గారిని కూడా అరెస్ట్ చేయాలి కదా. రైట్. ప్రస్తుతం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి కవిత కేసు విషయంలో తాజా పరిణామాలు ఏంటో ఒకసారి చర్చిద్దాం. రామకృష్ణ, మీ దగ్గర ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి కవిత కేసులో సంబంధించి చూసుకున్నట్టుగైతే ఆమె క్రూషియల్ బెయిల్ అనేది చాలా క్రూషియల్ అని చెప్పాలి. మరి ఈ నెల 24వ తేదీన ఆమె భౌతర్యం తెలియబోతుంది. ఏం జరగబోతుంది, ఆమెకు బెయిల్ వస్తుందా రాదా అనేది ఢిల్లీ హైకోర్టు స్పెషల్ బెంచ్ లోని జడ్జి స్వర్ణకాంత్ శర్మ ఆయన రివీల్ చేయబోతున్న ఆయన తీర్పు వెలువడించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ట్రయల్ కోర్టులో ఆమెకు సంబంధించిన పిటిషన్లు 2 బెయిల్ పిటిషన్లు కూడా కొట్టేయడం జరిగింది. ఒకటి సిబిఐకి సంబంధించిన బెయిల్ పిటిషన్, అలాగే ఈడీకి సంబంధించిన బెయిల్ పిటిషన్. ఈ 2 పిటిషన్లు కూడా ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే సిబిఐ ఇద్దరు కూడా కవిత యొక్క బెయిల్ ని స్ట్రాంగ్ గా అబ్జెక్ట్ చేశారు. ఈడీ కానీ సిబిఐ కానీ తమకు అభ్యంతరం లేదు, తమ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి తాము బెయిల్ ఇచ్చేయచ్చు అని చెప్పితే మాత్రమే ఆమెకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళు లేదు, స్ట్రాంగ్ గా ఆమె మ్యానిపులేట్ చేస్తారు, సాక్షుల్ని మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది, కేసు పక్కదో పట్టే అవకాశం ఉంది, ఆమెకు బెయిల్ ఇవ్వద్దు అంటుగాని ఒకవేళ చెప్పినట్టుగైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ వచ్చే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాదాపుగా ఒక 15 పేజీల రిపోర్ట్ ని సిబిఐ కోర్టు ముందు పెట్టింది. అలాగే అదే రిపోర్ట్ ని ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ముందు కూడా పెట్టింది. అలాగే దాంతో పాటు ఇక సిబిఐ కూడా చాలా స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి. మరి ఈ ఎవిడెన్సెస్ నేపథ్యంలో ఇక కవిత దాదాపుగా పూర్తి స్థాయిలో ఆమె ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆమె కింగ్ పిన్ ఇందులో, ఆమె పాత్ర ఆమె పాత్ర ఉంది ఇందులో. కాబట్టి ఆమె ఎటువంటి పరిస్థితులు విడుదల చేయొద్దు. ఆ మద్యం వ్యాపారం అరవింద్ కేజ్రీవాల్ కి కల్పించింది కవితే. 100 కోట్ల ముడుపులు తీసుకున్నారు, ఇండోస్మెంట్ లో భాగస్వామి ఉన్నారు. ఇక రకరకాల దాదాపుగా
100 రకాల ఆధారాలను ఎక్కడెక్కడైతే మీటింగ్స్ జరిగాయో ఆ మీటింగ్స్ లో కవిత పాల్గొన్న వీడియోస్ అన్నింటినీ కూడా ఇక చూపించడం జరిగింది మరి కోర్టు ముందు. మరి వీటన్నిటి నేపథ్యంలో ట్రయల్ కోర్టు బెయిల్ ని టోటల్ గా క్యాన్సిల్ చేసి పారేసింది. అంటే 2 బెయిల్స్ కూడా, ఈడీ కానీ సిబిఐ బెయిల్స్ 2 కూడా. మరి అదే పరిస్థితి ఇక్కడ కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. హైకోర్టులో కూడా, ఢిల్లీ హైకోర్టులో కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ఈ కేసును విచారిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఒక 24వ తేదీన ఆమె ఈ కేసుకు సంబంధించిన తీర్పు రాబోతుంది. మరి ఇక్కడ బెయిల్ కూడా ఇక్కడ వచ్చే అవకాశం కష్టమే అంటున్నారు. మరి ఒకవేళ కానీ ఇక్కడ బెయిల్ రాకపోతే మాత్రం ఆమె ఈ సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. రైట్. ప్రధానంగా ఇక్కడ ఒక మనకు అంశం కనిపిస్తుంది. కేజ్రీవాల్ ఇంటీరియం బెయిల్తో బయటకు రావడం అనేది కవితకు బెయిల్ వచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి అన్న ఒక చర్చ మొదలైంది. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే కవితది వేరు, అరవింద్ కేజ్రీవాల్ విషయం వేరు. కేసు ఒక్కటే అయినప్పటికీ కూడా ఇక్కడ డిఫరెన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎవిడెన్సెస్, అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఎవిడెన్సెస్ అనేవి కలెక్ట్ చేయలేకపోయారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ కానీ వాడిని ప్రొడ్యూస్ చేయలేకపోయారు కోర్టు ముందు. కానీ కవిత విషయంలో ఏంటంటే క్లియర్ కట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆమె హోటల్లో మీటింగ్స్ అయితేనే అన్ని మీటింగ్స్, మద్యం వ్యాపారాన్ని కలిపినవి, అలాగే ఆమె ఫోన్లో దొరికిన ఆమె చేసిన చాట్ సంభాషణ కానీ మరి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆమె ఆస్తులకు సంబంధించిన వివరాలు కానీ, మరి ఆమె మనీ లాండరింగ్ చేశారని అనడానికి ఒక 4 వ్యక్తులు దాదాపుగా వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలం అన్ని ఉన్నాయి కవిత విషయంలో. మరి అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఇన్ని లేవు. అరవింద్ కేజ్రీవాల్ విషయానికి సంబంధించిన పక్క ఎవిడెన్స్ అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వద్ద కానీ సిబిఐ వద్ద కానీ లేదు. ఈ విషయానికి సంబంధించి కోర్టు కూడా ఒక ప్రశ్న వేసింది. ఏంటంటే 2 సంవత్సరాలు అవుతుంది కేసు స్టార్ట్ చేసి, ఇప్పటిదాకా అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదు, ఎందుకు మీరు ఆయన్ని ప్రశ్నించలేదు అనేది. దానికి సంబంధించి వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే మాకు ఇప్పటిదాకా కూడా కేసులు ఎక్కడ కూడా ఆయన ఉన్నట్టు మాకు ఆధారాలు దొరకలేదు. మరి ఇక్కడ కొంతమంది సాక్షులు చెప్పిన దాన్ని బేస్ చేసుకుని ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఆయన పాత్ర ఉందని మేము నమ్ముతున్నాము అని చెప్పారు. మరి ఆ నేపథ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ ఇవ్వడం జరిగింది ఈ కేసులో. మరి ఈ ఎక్సైజ్ కి సంబంధించిన అంశాలు వేటిని కూడా టచ్ చేయొద్దు, అలాగే బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి వ్యాఖ్యలు ఈ కేసుకు సంబంధించి మాట్లాడదంటూ ఒక షరతు విధించింది. ఆ షరతులకు అరవింద్ కేజ్రీవాల్ ఒప్పుకున్నారు కాబట్టి ఆ రోజు బెయిల్ వచ్చింది. మరి కవిత కేజ్రీవాల్ బయటకు వచ్చారు. కవిత బయటకు రావాలి అంటే మాత్రం ఇక్కడ కేసెస్, దీనిలో ఎవిడెన్సెస్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి ఎంత గట్టిగా ప్రయత్నంగా ఆమె ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఆమె బయటకు వచ్చే అవకాశమే ఉంటుంది. ఎలాగో ఛార్జ్ షీట్ వేయబోతున్నారు కాబట్టి, ఛార్జ్ షీట్ దాఖలు చేశారు కాబట్టి, మరి ఆ దాఖలు చేసిన దానికి సంబంధించిన పేపర్స్ అన్నిటి కూడా కోర్టు పరిశీలించిన తర్వాత కవితకు ఎంతవరకు బెయిల్ ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తారు. అలా డిసైడ్ చేసిన తర్వాత కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ కానీ ఒకవేళ కానీ వాళ్ళు అబ్జెక్షన్స్ కానీ రైజ్ చేస్తే మాత్రం కవితకు బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఒకవేళ కానీ వాళ్ళు అబ్జెక్షన్స్ రైజ్ చేయకపోతే మాత్రం కవిత బెయిల్ మీద బయటకు వచ్చేసే అవకాశం అయితే ఉంది. ఒకవేళ బెయిల్ రాకపోతే మాత్రం కవిత మళ్ళీ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి సుప్రీంకోర్టు నుంచి ఫ్రెష్ గా మళ్ళీ వాదనలు, ఇటు సిబిఐ వాదనలు, ఈడీ వాదనలు అన్ని విన్న తర్వాత వాటిని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయిస్తుంది. రైట్. ప్రధానంగా ఇవాల్టి పరిణామాన్ని ఒకసారి చూద్దాం. మనం ఇద్దరు పార్టీ నాయకులే, కాకపోతే ఇందులో ఆర్ఎస్ ప్రవీణ్ మాజీ ఐపీఎస్ కూడా. ఆయన ఇవాళ కవితను కలవడాన్ని మనం ఏదైనా వెరైటీ అంటే డిఫరెంట్ యాంగిల్లో చూసే అవకాశం కనిపిస్తుందా? అంటే ఇప్పటిదాకా కూడా కవిత తిహార్ జైల్లో ఉన్నప్పుడు కలిసిన వాళ్ళంతా కూడా వచ్చిన వాళ్ళు పార్టీ వాళ్ళు వస్తున్నారు, కలుస్తున్నారు. ములాఖతులో కేటీఆర్ వచ్చారు, వెళ్ళారు. అలాగే అనిల్ భత్తా ఇక్కడే ఉన్నా ఎప్పటికప్పుడు కలుస్తున్నారు. వారంలో 3 రోజులు ములాఖత్ ఇచ్చారు తిహార్ జైల్లో కవితకి. మరి ఈ 3 రోజుల్లో ఎవరైనా వచ్చి కలవచ్చు. మరి కవిత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ పార్టీలో చేరారు. మరి కీలక సీనియర్ పర్సన్, పోలీస్ ఆఫీసర్ కూడా. కాబట్టి ఆయన ఒకసారి కవితని కలిసి అసలు పరిస్థితులన్నీ తెలుసుకొని ఎలా ఉన్నాయి చూసుకొని దాని ప్రకారం ఆమెను ఏ విధంగా బయటకు తీసుకురావాలనే అంశానికి సంబంధించి కూడా చర్చించినట్లు సమాచారం. ఒక రకంగా కవితను పరామర్శించడం ఒకటి, కవితని ఎవరు వదిలేయలేదు, ఢిల్లీలో ఎవరొకరు వచ్చి కలిసి వెళ్తున్నారు, ఆమెను పరామర్శిస్తున్నారు అనేది కూడా కొంత ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఏంటంటే కవిత కొంత ఇబ్బందికరంగా, అంటే ఆమెకు కొంత ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి జైల్లో వాటిని కూడా అడ్డుపెట్టి కూడా బయటికి తీసుకురావచ్చు అనే అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. మరి అయితే ఆ నేపథ్యంలో లాయర్లు కూడా ఇదే అంశాన్ని కూడా కోర్టుకి విన్నవించి బయటికి బెయిల్ తీసుకొచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే కోర్టులో ఇక్కడ బెయిల్ రావడానికి ఒకే ఉన్న అవకాశం ఆరోగ్యపరమైన సమస్యలు ఒకటే. ఆ సమస్యల నేపథ్యంలోనే బెయిల్ వచ్చే అవకాశం ఉంది హైకోర్టులో, లేదంటే బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీనియర్ ఐపీఎస్ అధికారి కాబట్టి ఆయన కొన్ని అంశాలపై చర్చిస్తారు. మళ్ళీ కోర్టులు అక్కడ
తీహార్ జైల్లో ఉన్న పరిస్థితులు కానీ, రేపు కోర్టుకి వెళ్లాల్సి వస్తే కోర్టులో మాట్లాడాల్సిన విధానం కానీ అన్ని కూడా కొంత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొంత ఆమెకు గైడ్ చేసినట్టు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు వచ్చి కలిశారని చెప్పి సమాచారం. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ డీటెయిల్స్ కేసుకు సంబంధించిన అప్డేట్స్ అందించినందుకు. ఓవరాల్గా చూస్తే మే 24వ తేదీ కవిత విషయంలో అత్యంత కీలకం కాబోతుంది. ఆమె బెయిల్ మీద బయటకు రావడమా లేకపోతే మరికొంతకాలం తీహార్ జైల్లోనే ఉండడం అనేది మే 24వ తేదీ తేలబోతోంది. ముఖ్యంగా ఈడీ తనను అరెస్ట్ చేస్తూ సవాల్ చేస్తూ ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దానికి సంబంధించిన హియరింగ్ జూలై 24కు పోస్ట్ పోన్ అయింది. ఆ తర్వాత ఈ సిబిఐ తనను అరెస్ట్ చేయడాన్ని, అంటే ఈడీ జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడే జైల్లో ఉన్నప్పుడే తనను సిబిఐ అరెస్ట్ చేయడాన్ని కూడా ఆమె సవాల్ చేశారు ఢిల్లీ హైకోర్టులో. ఈ రెండింటికి సంబంధించి, రెండు పిటిషన్లకు సంబంధించిన హియరింగ్ మే 24వ తేదీన జరగబోతోంది. ఈ నేపథ్యంలోనే మే 24వ తేదీ అత్యంత కీలకం కాబోతోంది కల్వకుంట్ల కవిత అరెస్టు వ్యవహారంలో. మొత్తం మీద ఆ రోజు ఏం జరగబోతుందన్న ఉత్కంఠ మాత్రం సర్వత్రా కొనసాగుతోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.